మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో భాగంగా, అంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఎప్పటికీ ఇవ్వకపోయినప్పటికీ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తాయనేటువంటి ఒక వార్తల నేపథ్యంలో ఈ వీడియోలో గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 4కు సంబంధించి కూడా ఎకానమీ పైన విశ్లేషణ చేయడం జరుగుతుంది. నేను డాక్టర్ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, IBS హైదరాబాద్, మరియు సాక్షి కాలమిస్ట్గా 2008 నుండి ఎకానమీకి సంబంధించి అనేక అంశాలపై వ్యాసాలు రాయటం జరిగింది. సుమారు 600కు పైగా సాక్షి న్యూస్ పేపర్లో వ్యాసాలు రాయటం జరిగింది. ఈ అంత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో నాకున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు దానికి కొంత కింది స్థాయిలో ఉండేటటువంటి కొంత గ్రూప్ 4కి సంబంధించి ఇండియన్ ఎకానమీని మీరు విశ్లేషణ చేయటంలో భాగంగా మొదటిగా మీరు అనేక బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉంటారు కాబట్టి సైన్స్ స్టూడెంట్స్, కామర్స్ స్టూడెంట్స్, మిగతా ఆర్ట్స్ సంబంధించినటువంటి వారు, మ్యాథమెటిక్స్ సంబంధించి అనేక బ్యాక్గ్రౌండ్స్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో ఎకానమీ కాన్సెప్ట్స్ పట్ల చాలా అవగాహన అవసరం. కాన్సెప్ట్ అనేది మీరు క్లియర్గా మీరు అవగాహన చేసుకున్న క్రమంలో మీరు ఇచ్చినటువంటి ప్రశ్నని రాసేటటువంటి వీలుగా రాయటానికి వీలు కలుగుతుంది. మిగతా కొన్ని ఎగ్జామ్స్, ముఖ్యంగా ఇప్పుడు కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్, టీచర్ సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 4 సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, ఆ ఎగ్జామ్స్లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో ఈ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని, ప్రాక్టికాలిటీని టెస్ట్ చేసేటటువంటి కొన్ని క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎకనామిక్స్ పరీక్షించేటటువంటి ప్రశ్నలు అధికంగా ఉండే అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ముఖ్యంగా ఇవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షలు అయినందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇటీవల కరెంట్ అఫైర్స్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల దీక్షలు కానివ్వండి, రైతుల నిరసనల నేపథ్యంలో వ్యవసాయ చట్టాల్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి, ఏ చట్టాలకు సంబంధించి రైతుల నుంచి ఎక్కువగా సవాళ్ళు ఎదురవుతున్నాయి, అలాగే కోవిడ్-19 నేపథ్యంలో ఏ రంగాల్లో వృద్ధి మందగించింది, ఏ రంగాల్లో వృద్ధి పురోగమించింది అనేటువంటి అంశాలు కానివ్వండి, అలాగే ఇటీవల ఆర్థిక మంత్రి నవంబర్ 2020లో కొన్ని రంగాలకు సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగింది. ఇటువంటి కరెంట్ అఫైర్స్ను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎకానమీని అధ్యయనం చేసే క్రమంలో ముఖ్యంగా నేను బిగినింగ్లో ఒక 2 అంశాలపైన నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. ఈ 2 అంశాలను మీరు అవగాహన చేసుకున్నట్లయితే తదుపరి ఎకనామిక్స్ పట్ల మీకు, ఎకనామిక్స్ని అధ్యయనం చేయడంలో మీకు కొంత సులభతరం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్వాతంత్రానికి ముందు మరియు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థను వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థగా ఎలా పరిగణించాం అనేటువంటి ప్రశ్నలు కూడా ఇంతకుముందు పాత ప్రశ్నాపత్రాల్లో మీరు గమనించవచ్చు. భారత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా అధికంగా ఉన్నందువల్ల స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా 50% పైగా ఉన్నందువల్ల భారత ఆర్థిక వ్యవస్థను వెనుకబడినటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం అభివర్ణించడం జరిగింది. కానీ 1951లో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైన తర్వాత మొత్తం మనం 12 పంచవర్ష ప్రణాళికను అమలుపరచడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళికల నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి దేశంలో వేగవంతమైంది. ముఖ్యంగా 1950 నుంచి 80 మధ్యకాలంలో, ఈ 30 సంవత్సరాల కాలంలో సగటు వృద్ధి 3.5%గా దేశంలో నమోదైంది. తదుపరి 1980 నుంచి 2000 మధ్యకాలంలో సగటు వృద్ధి 6%గా నమోదైంది. 2001 నుంచి 2018-19 మధ్యకాలంలో సుమారు 7.4 లేదా నుండి 7.5%గా నమోదైంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల కాలంలో భారత వృద్ధి రేటులో క్షీణతని మనం గమనించడం జరిగింది.
ముఖ్యంగా కరోనా నేపథ్యంలో 2020-21లో రుణాత్మక వృద్ధి నమోదయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. అనేక సంస్థలు భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించి తమ అంచనాలను కూడా వెల్లడించడం జరిగింది. ఇక్కడ మనం ఒక గమనించాల్సినటువంటి ఒక అంశం, ముఖ్యంగా వచ్చేటటువంటి ప్రశ్నలో భారతదేశ వృద్ధి అంచనాలు సంబంధించి అనేక సంస్థలు, ఐఎంఎఫ్ కానివ్వండి, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ద్వారా ఐఎంఎఫ్ యొక్క అధ్యయనం కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యయనం కానివ్వండి, లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంచనా, రిజర్వ్ బ్యాంక్ యొక్క అంచనా, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ అంచనా, ఇటువంటి ఐసిఏఆర్ అంచనాలు, ఈ అంచనాలు సంబంధించి మీరు ఒక క్వశ్చన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి ప్రశ్నపత్రంలో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 4లో కూడా మీరు అటువంటి క్వశ్చన్స్ని మీరు గమనిస్తారు. ఇటువంటి ప్రశ్నపత్రాలలో వృద్ధి రేటుకు సంబంధించి ఒక ప్రశ్న తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. గ్రోత్ ఫోర్కాస్ట్, వివిధ సంస్థలు ఏ విధంగా భారత వృద్ధిని అంచనా వేయటం జరిగింది అనేది. ఇక నెక్స్ట్, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు సంభవించాయి. దీని పట్ల మీకు అవగాహన అనేది చాలా అధికంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలో మార్పులు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్వాతంత్రం వచ్చిన సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా మీరు ఎలా భావించాము అంటే, దానికి నేను భారత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగ వాటా అధికము ఆ సమయంలో, అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థను వెనుకబడిన ఆర్థిక వ్యవస్థగా మనం భావించడం జరిగింది అని వివరించడం జరిగింది. కానీ ఈ ప్రణాళిక యుగంలో జాతీయ ఆదాయంలో రంగాల వాటాలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రాథమిక రంగ వాటా తగ్గుతూ, ప్రాథమిక రంగం అనేది వ్యవసాయ రంగం, వ్యవసాయ కార్యకలాపాలు అధికం కాబట్టి ప్రాథమిక రంగంలో ఆ రంగాన్ని వ్యవసాయ రంగంగా భావిస్తాం. వ్యవసాయ రంగ వాటా తగ్గుతూ పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరిగింది. ప్రస్తుతం భారత జాతీయ ఆదాయంలో సేవా రంగ వాటా ఎక్కువ. దీనిని అతిపెద్ద నిర్మాణాత్మక మార్పుగా భావిస్తాం. మీరు గ్రూప్ 1 ఇటువంటి ప్రశ్నపత్రాలు గమనిస్తే నిర్మాణాత్మక మార్పులు అనేటువంటి అంశానికి సంబంధించి మీరు ప్రశ్నలు గమనిస్తారు. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు అనే అంశం పట్ల మీరు మొట్టమొదటిగా కొంత అవగాహన అనేది మీకు అవసరం. అంటే ఇప్పటికే మీరు ఏ డిసిప్లిన్ నుంచి వచ్చి ఎగ్జామ్స్ రాయాలని అనుకున్నా అప్పటికే కాన్సెప్ట్ పట్ల కొంత అవగాహన ఏర్పరచుకున్నారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు, దీంతోపాటు అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు ఎలా ఉంటాయి అనే వాటి పట్ల ఇప్పటికే అవగాహన ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు నిర్మాణాత్మక మార్పులు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు మీరు గమనించినట్లయితే, ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రస్తుతం తలసరి ఆదాయ పరంగా భారతదేశం చాలా తక్కువ తలసరి ఆదాయం నమోదవుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. కొనుగోలు శక్తి సామ్యం ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి రేటు తక్కువ, అది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణం. అంటే పెట్టుబడి రేటు ఎప్పుడైతే తక్కువైందో తద్వారా ఆర్థిక వృద్ధి అనేది తగ్గుతుంది. కొన్ని క్వశ్చన్స్ మీరు గమనించినట్లయితే భారతదేశంలో వృద్ధి క్షీణతకు క్రింది వానిలో ఇది కారణము, పెట్టుబడి రేటు తగ్గుదల కూడా ఒక కారణం. దీనిని మూలధన సంచయనము అంటాం. ఈ మూలధన సంచయం అనేది సంచయనము తక్కువ. నెక్స్ట్, భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన ఉత్పత్తి నిష్పత్తి ఎక్కువ, మానవాభివృద్ధి తక్కువ, జనాభా వృద్ధి అధికము. మరోవైపు మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్లో 2 to 3 టైమ్స్ నేను ఓల్డ్ ప్రశ్నపత్రాల్లో గమనించాను. భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి అంటే వనరుల అల్ప వినియోగము. ఇది భారత ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణం. ఒకవైపు మీరు చెప్తారు దేశంలో జనాభా వృద్ధి అధికమని చెప్తారు, కానీ మరోవైపు వనరులు తక్కువగా ఉన్నాయని చెప్తారు. కానీ వనరుల లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ ఉన్న వనరులను కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. ఇది భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య, అండర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు
నీటిపారుదల వనరులు గమనించినట్లయితే యాజ్ ఫార్ యాజ్ ద మైనర్ ఇరిగేషన్ ఈజ్ కన్సర్న్, ఆ మైనర్ ఇరిగేషన్లో ఇరిగేషన్ పొటెన్షియాలిటీని 35% మనం వినియోగించుకుంటూ ఉన్నాం. మేజర్ ఇరిగేషన్ గమనించినట్లయితే మేజర్ ఇరిగేషన్ పొటెన్షియాలిటీలో 40% మీరు వినియోగించడం జరుగుతున్నది. అంటే వనరుల అల్ప వినియోగం మీరు గమనిస్తూ ఉన్నారు. మరోవైపు భూమిని మీరు గమనించినట్లయితే 14% భూమి 14% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కల్టివేషన్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ ఇంకా కొంత భాగాన్ని మీరు గ్రేజింగ్ ల్యాండ్స్గా, పచ్చిక బయలు ఉండేటటువంటి మైదానాలుగా, భూములుగా, మరోవైపు బ్యారన్ ల్యాండ్స్గా, ఇటువంటి ల్యాండ్స్గా కూడా మీరు వర్ణించడం జరిగింది. అంటే ఉన్నటువంటి ఆ వనరుని మీరు పూర్తి స్థాయిలో వ్యవసాయయోగ్యంగా అనుకూలంగా మీరు మరల్చుకోలేకపోయారు. మరోవైపు దేశంలో ఖనిజాల లభ్యత కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉంది, కానీ ఉన్నటువంటి ఖనిజాలను కూడా మీరు పూర్తి స్థాయిలో వెలికి తీసి ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ దేశాలు గమనించినట్లయితే ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ వెనుకబడినటువంటి దేశాలుగానే ఉన్నాయి. ఆ ఆఫ్రికా దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఒకవైపు మానవాభివృద్ధి తక్కువ, విద్యా ఆరోగ్య ప్రమాణాలు తక్కువ, మరోవైపు వనరుల అల్ప వినియోగము. ఆఫ్రికన్ ఎకానమీస్ ఆర్ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మినరల్స్, ఖనిజాల లభ్యత చాలా అధికంగా ఉంటుంది, కానీ ఉన్న ఖనిజాలను వెలికి తీసి ఉపయోగించుకునే సామర్థ్యం ఆ దేశాల్లో మానవ వనరులకు లేదు. కాబట్టి ఆ దేశాలు ఇప్పటికీ వెనుకబడినటువంటి దేశాలుగానే మిగిలిపోవటం జరిగింది. ఇలా ఈ క్వశ్చన్స్ అంటే మొట్టమొదటిగా మీరు ఎకానమీని అభ్యసించేటప్పుడు ఫస్ట్ కాన్సెప్ట్స్ పైన దృష్టి సారించండి. మీరు ఎన్సీఆర్టీ 9th స్టాండర్డు, 10th స్టాండర్డు, 11th స్టాండర్డ్స్లో ఉన్న టెక్స్ట్ బుక్స్ నుంచి అన్ని కాన్సెప్ట్స్ విడిగా మీరు నోట్స్ని రూపొందించుకోవటం చాలా ప్రధానం. విడిగా నోట్స్ అనేది కాన్సెప్ట్స్ పట్ల రూపొందించుకున్న తర్వాత మొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాల గురించి మీరు పరిశీలించండి. ఎందువల్లంటే కొన్నిసార్లు క్వశ్చన్స్లో క్రింది వాణిలో ఏది భారత ఆర్థిక అభివృద్ధిని కుంటుపరుస్తున్నది, మీకు అవగాహన అనేది అవసరం. అసలు ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏంటి, ఈ భారత ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల పనితీరు ఎలా ఉంది, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి రేటు మెరుగవ్వాలంటే ఏ రంగాలపైన మనం దృష్టి సారించాలి అనేటువంటి అంశాలపైన మీకు అవగాహన అనేది చాలా ప్రధానం. తదుపరి నిర్మాణాత్మక మార్పులను పరిశీలించండి. నిర్మాణాత్మక మార్పులు అనేది ఒకటి, భారత ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో రంగాల వాటాలో మార్పులు చోటు చేసుకున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి గమనించినట్లయితే ఈ జాతీయ ఆదాయంలో రంగాల వాటాలో మార్పులు వచ్చాయి. ఇది అతిపెద్ద నిర్మాణాత్మకమైనటువంటి మార్పు. రెండు, వృత్తుల వారీ పంపిణీలో మార్పులు చోటు చేసుకున్నాయి. 1950-51లో వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి శ్రామిక శక్తి సుమారు 71% అయితే ప్రస్తుతం 48.9% తగ్గింది. అదేవిధంగా పారిశ్రామిక సేవా రంగాలపై ఆధారపడేటటువంటి శ్రామిక శక్తి కొంతమేర పెరిగింది. అంటే వివిధ రంగాలపై ఆధారపడినటువంటి శ్రామిక శక్తిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది ఒక నిర్మాణాత్మకమైన మార్పు. వృత్తుల వారీ పంపిణీలో మార్పులు చోటు చేసుకున్నాయి. మూడు, మూలధన పరిశ్రమల వృద్ధి కొంతమేర పెరిగింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ కాలంలో వినియోగ వస్తు పరిశ్రమలపైన వారు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. అంటే వినియోగ వస్తు పరిశ్రమల ఏర్పాటు ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించదు. మీరు దేశంలో పారిశ్రామికీకరణ వేగవంతం చేయాలంటే, తద్వారా ఆర్థిక అభివృద్ధి అధికంగా సాధించాలంటే మూలధన పరిశ్రమల ఏర్పాటు తప్పనిసరి. మూలధన పరిశ్రమల ఏర్పాటు ఆర్థిక అభివృద్ధికి దారితీస్తుంది. మెషిన్ మేకింగ్ ఇండస్ట్రీస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత పారిశ్రామిక తీర్మానాల నేపథ్యంలో మూలధన పరిశ్రమలని మనం ప్రోత్సహించడం జరిగింది. వినియోగ వస్తు పరిశ్రమల స్థానంలో మూలధన పరిశ్రమలకు కొంత ప్రోత్సాహం ఇచ్చాం. ఇది ఒక మార్పు, నిర్మాణాత్మక మార్పు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రగతి పెరిగింది. ఒకవైపు భౌతిక అవస్థాపన, మరొకవైపు సాంఘిక అవస్థాపన రెండూ పెరిగాయి. భౌతిక అవస్థాపనలో భాగంగా రైల్వే రూట్ లెంత్ పెరిగింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 53,000 కిలోమీటర్ల రైలు మార్గం ఉంటే ఇప్పుడు సుమారు 66,000 కిలోమీటర్ల పైగా రైలు మార్గం పెరిగింది. స్వాతంత్రం వచ్చినప్పుడు 2 కోట్ల హెక్టార్ల భూమికి నీటిపారుదల వసతి ఉంటే ఇప్పుడు 9 కోట్ల హెక్టార్లకు పైగా భూమికి నీటిపారుదల వసతి ఉంది.
మరొక వైపు స్వాతంత్రం వచ్చినప్పుడు 4 లక్షల కిలోమీటర్లకు రోడ్ల నిర్మాణం ఉంటే ఇప్పుడు రోడ్ల నిర్మాణం 40 లక్షల కిలోమీటర్ల పైగా రోడ్ల నిర్మాణం జరిగింది. అనేక రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగింది. మరొక వైపు సాంఘిక అవస్థాపన చూసినట్లయితే విద్య ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి, అక్షరాస్యత పెరిగింది, స్థూల ఉమ్మడి నమోదు నిష్పత్తి పెరిగింది, ఆరోగ్య ప్రమాణాలు మెరుగయ్యాయి. ఒకవైపు బర్త్ రేట్స్ డెత్ రేట్స్ తగ్గాయి, రెండూ తగ్గాయి. అంటే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో జనన మరణాల రేటులో మార్పులు కూడా సంభవించాయి. శిశు మరణాల రేటు క్రమంగా తగ్గుతూ ఉన్నది. ఇలా విద్య ఆరోగ్య ప్రమాణాల్లో మార్పు అనేది సంభవించింది. తదుపరి స్వాతంత్రం వచ్చిన తర్వాత సంస్థాపరమైనటువంటి ప్రగతి దేశంలో పెరిగింది. సంస్థాపరమైనటువంటి పరపతి. ఫర్ ఎగ్జాంపుల్ 1950 టైంలో గ్రామీణ ప్రాంతాల్లో 90% మంది రైతులు సంస్థాపరం కానీ వారిపై పరపతి కొరకు ఆధారపడేవాళ్ళు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, భూస్వాములు, స్నేహితులు, బంధువులు వీరిపైన ఎక్కువగా డిపెండ్ అయ్యారు. 1969 వరకు వాణిజ్య బ్యాంకులు ఇచ్చినటువంటి మొత్తం పరపతిలో వ్యవసాయ రంగానికి 3% పరపతే ఇచ్చేది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగానికి అధిక పరపతి కల్పించాలి. మీకు మరోవైపు తెలుసు, మీకు సంస్థాపరం కానివారు అంటే వడ్డీ వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, వారు అధిక వడ్డీ వసూలు చేసేవాళ్ళు. తద్వారా ఈ రైతుల యొక్క లాభదాయకత చాలా తక్కువగా ఉండేది. రైతుల యొక్క పెట్టుబడులు కూడా వ్యవసాయ రంగం పైన తగ్గుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యవసాయ రంగానికి అధిక పరపతి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, ప్రాధాన్యత రంగానికి అధిక వనరులు ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం బ్యాంకుల జాతీయకరణ ప్రకటించడం జరిగింది. బ్యాంకుల జాతీయకరణ తర్వాత సంస్థాపరమైన పరపతి పెరిగింది. సంస్థాపరమైన పరపతి అనేవి వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇచ్చేటటువంటి రుణాలు, ఇవి ఇచ్చే రుణాలు పెరిగినాయి. మరోవైపు పారిశ్రామిక రంగానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ICICI 1955లో, IDBI, IRCI, అలాగే సిడ్బి, ఎగ్జిమ్ బ్యాంక్, ఇవన్నీ సంస్థాపరమైనటువంటి పరపతి కల్పించే ఉద్దేశంతో పారిశ్రామిక రంగానికి సంబంధించి సంస్థాపరమైన పరపతి కల్పించే ఉద్దేశంతో ఈ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి తదుపరి భారత ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు మీరు పరిశీలించినట్లయితే 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ పాత్ర అధికంగా ఉండేది. 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థ రెస్ట్రిక్టెడ్ ఎకానమీ, నియంత్రణ కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ, గవర్నమెంట్ కంట్రోల్ అధికంగా ఉండేది. దేశంలో జరిగిన పారిశ్రామికీకరణ ప్రభుత్వ రంగంలోనే జరిగింది. పంచవర్ష ప్రణాళికల్లో చేసిన పెట్టుబడులు ప్రభుత్వ రంగమే అధిక పెట్టుబడులు చేయడం జరిగింది. ఈ విధంగా 1991 వరకు భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగ పాత్ర ప్రధానం. ఈ ప్రైవేట్ రంగం పైన నియంత్రణ అనేది ఉండేది. దేర్ వాజ్ ఎ రెగ్యులేషన్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్. మొత్తం 91 వరకు 17 పరిశ్రమలు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి. దే ఆర్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అనుమతికి సంబంధించి కూడా అనేక నియంత్రణ ఉండేది. కానీ 91 తర్వాత ఈ మార్పును మీరు ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 91 తర్వాత నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా 1991 పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించడం జరిగింది. ఈ 1991 పారిశ్రామిక తీర్మానంలో భాగంగా ప్రభుత్వ రంగం యొక్క పాత్రని కుదించడం జరిగింది. రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టార్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 17 to 3. ఇన్ ద రిమైనింగ్ 14 ఇండస్ట్రీస్ ది ప్రైవేట్ సెక్టార్ వాజ్ అలౌడ్. మిగిలినటువంటి 14 రంగాల్లో ప్రైవేట్ రంగాన్ని మనం అనుమతించడం జరిగింది. అంటే దేశంలో ప్రైవేటీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే 91కు ముందు లైసెన్స్ ఇచ్చే అధికారం అంతా ప్రభుత్వం చేతుల్లోనే ఉండేది. మీరు ఒకే ఒక సెంటెన్స్గా గుర్తుంచుకోండి. 91కు ముందు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ రెస్ట్రిక్టెడ్ ఎకానమీ, ఒక నియంత్రణ కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ. గవర్నమెంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేసింది ఆర్థిక వ్యవస్థలో. ప్రైవేట్ రంగం పైన ఈ అనేక నియంత్రణలు ఉండేవి. కానీ 91 తర్వాత ఈ నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా
ప్రభుత్వ రంగ పాత్ర కుదించారు, ప్రైవేటీకరణకు అధిక అవకాశం కల్పించారు, లైసెన్సింగ్ విధానాన్ని సరళీకరించడం జరిగింది. 91కు ముందు లైసెన్స్ ఇచ్చే అధికారం అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉండేది. కానీ 91 తర్వాత లైసెన్స్ విధానాన్ని సరళీకరించడం జరిగింది. ప్రస్తుతం 5 పరిశ్రమలే తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ. మీకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనకు 5 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 91 నాటికి వాటి సంఖ్య సుమారు 240కి పైగా పెరిగాయి. ప్రస్తుతం 290, 300 లోపు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. అంటే 91 లోపు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ 91 తర్వాత ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణ అనే ప్రక్రియను మనం ప్రారంభించాం. అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలో జరిగినటువంటి పెట్టుబడుల్లో కొంత వాటాని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడం జరిగింది, ఈక్విటీల రూపంలో విక్రయించడం జరిగింది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మీరు అనుమతించారు 91 తర్వాత. అంటే ఇది కూడా ఒక ప్రైవేటీకరణకు సంబంధించి తీసుకున్నటువంటి ఒక చర్య. అలాగే 91 తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై ఆంక్షలు తొలగించారు. ప్రస్తుతం అనేక రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మీరు అనుమతించడం జరుగుతుంది. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనుమతించే రంగాలు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 పాత ప్రశ్నాపత్రాలు పరిశీలిస్తే బ్యాంకింగ్ రంగంపై ఇంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని అనుమతిస్తారు 74. అలాగే ఒక సంవత్సరం పేపర్లో క్రింది ఈ రంగానికి సంబంధించి బడ్జెట్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో భాగంగా ఈ రంగం గురించి చర్చించలేదు. అంటే బడ్జెట్ను అనౌన్స్ చేసేటప్పుడు, బడ్జెట్ చెప్పేటప్పుడు ఫైనాన్స్ మినిస్టరు 3 రంగాలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని సరళీకరిస్తున్నాం, దీన్ని పెంచుతున్నాం, ఇంత పెట్టుబడి అనుమతిస్తామని చెప్పడం జరిగింది. ఒక రంగాన్ని గురించి ప్రస్తావించాల. అటువంటి ప్రశ్న కూడా మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఎకానమీలో భాగంగా మీరు గమనించవచ్చు. అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మీరు చదివేటప్పుడు భారతదేశానికి ఏ దేశాల నుంచి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు లభించాయి, నంబర్ 1. నంబర్ 2, ఎన్ని దేశాలతో భారతదేశానికి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ఉంది, ఏ రంగానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా లభించాయి అనేటువంటి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు చదవటం మంచిది. అంటే మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చదువుతున్నట్లుగా కాకుండా ఇవి గ్రూప్ 1లో డిస్క్రిప్టివ్ మెయిన్స్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి, అలాగే ఈ ప్రశ్న యొక్క డిఫికల్టీ లెవెల్ కూడా కొంత ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో మీరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంబంధించి దాని ఎస్సే మొత్తాన్ని చదవటం ఉత్తమం. మనకి ఏ దేశాల నుంచి ఎక్కువగా విదేశీ పెట్టుబడులు లభిస్తున్నాయి, ఏ రంగానికి అధికంగా లభిస్తున్నాయి, మనకి ఎన్ని దేశాలతో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, మొత్తాన్ని వివరంగా పరిశీలించడం మంచిది. తదుపరి అవశాపన రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో మనం 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనాను కూడా మనం అనుమతించాం, పీపీపీ నమూనాలు. ఈ వివిధ నమూనాలు అలాగే ఈ పీపీపీకి సంబంధించి మన దేశంలో చేపట్టినటువంటి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆ ప్రైవేటు భాగస్వామి ఎవరు అనేటువంటి అంశాలను కూడా మీరు సమగ్రంగా నోట్స్ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ మీరు ఓవరాల్గా మీరు పాత ప్రశ్నపత్రాలు పరిశీలించినట్లయితే ఈ పాత ప్రశ్నపత్రాలలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎకనామిక్స్ని పరీక్షించే ప్రశ్నలు కొన్ని అధికంగానే ఉన్నాయి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎకనామిక్స్ని పరీక్షించేటటువంటి ప్రశ్నలు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రస్తుతం కోవిడ్-19 ఈ నేపథ్యంలో దేశంలో ద్రవ్యత్వాన్ని పెంచడానికి, ఎందుకంటే కోవిడ్-19 నేపథ్యంలో భారతదేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నటువంటి కోవిడ్-19 నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు తగ్గాయి. ఈ ఆర్థిక కార్యకలాపాలను పెంచే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యత్వాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంది. దానిలో సాధారణంగా రిపో రేటుకి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎప్పుడైతే అంటే ఇటువంటి ప్రశ్నలు ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేటు సిఆర్ఆర్ తగ్గించినందువల్ల దేశంలో ద్రవ్యత్వం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి.
కోవిడ్-19 సమయంలో ఈ రెండింటి సాధనాల రేట్లను తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిపో రేటును తగ్గించడం, సిఆర్ఆర్ను తగ్గించడం వల్ల దేశంలో ద్రవ్యత్వం పెరుగుతుంది, తద్వారా ఆర్థిక కార్యకలాపాలు పెరగటం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రశ్నలు మీరు గమనించినట్లయితే రిపో రేటు పెరుగుదల క్రింది వానిలో దీనికి దారితీస్తుంది, ఆర్థిక అసమానతల పెరుగుదల క్రింది వానిలో దీనికి దారితీస్తుంది, అధిక నిరుద్యోగిత క్రింది వానిలో దీనికి దారితీస్తుంది. అలాగే ద్రవ్యోల్బణ కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ద్రవ్య విధానం ఈ విధంగా ఉంటుంది అంటే మీకు రిజర్వ్ బ్యాంక్ అవలంబించే విధానంలో భాగంగా ద్రవ్య విధాన సాధనాలను ఎలా ఉపయోగిస్తుంది అనే గురించి మీకు అవగాహన అవసరం. దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి వృద్ధి పెరగాలి అంటే రిపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ తగ్గించాలి. అలాగే దేశంలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి అని అనుకుంటే రిజర్వ్ బ్యాంకు రిపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ వీటిని పెంచడం జరుగుతుంది. వాటి పట్ల మంచి అవగాహన అనేది ఇక్కడ అవసరం. అలాగే దేశంలో జరిగినటువంటి మూల్యహీనీకరణ, రూపాయి విలువని తగ్గించడం విదేశీ కరెన్సీతో పోల్చి 1949, 1966, 1991లో చేయటం జరిగింది. అలాగే దేశంలో అధిక ద్రవ్య సప్లై పెరుగుదల వల్ల సంభవించే పరిణామాలు, ఇటీవల కోవిడ్-19 నేపథ్యంలో దేశంలో వృద్ధి రేటును పెంచే ఉద్దేశంతో, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. దీనికి అదనంగా నవంబర్ 2020లో ఆర్థిక మంత్రి మరో కొన్ని రంగాలకు సంబంధించి అనేక రంగాలలో కొంత పెట్టుబడులను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో ద్రవ్య సప్లై పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ద్రవ్య సప్లై పెరిగితే ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు సంభవించే అంశాలు ఉన్నాయి. ఇలా కోరిలేటెడ్గా ఈ కాన్సెప్ట్స్కి కోరిలేషన్ అనేది ఉంటుంది, ఇంటర్రిలేషన్ ఉంటుంది. ఈ ఇంటర్రిలేషన్ పట్ల కూడా మీకు అవగాహన అవసరం. అలాగే దేశంలో అధిక ద్రవ్యలోటు పెరిగితే పరిణామాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధికి లోబడి ద్రవ్యలోటును పెంచుకునే అవకాశం కల్పించింది. తద్వారా ఉమ్మడి ద్రవ్యలోటు జీడిపిలో 14% ఉందని అంచనా. ద్రవ్యలోటు అనేది మనం చాలా అధిక స్థాయికి చేరింది దేశంలో. ఇటువంటి సమయంలో ఇటువంటి టాపిక్కి సంబంధించి ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇటీవల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఉన్నటువంటి సంక్షోభానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్లో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు కోవిడ్-19 దాని ప్రభావం గురించి కొంత అవగాహన చేసుకోండి. కోవిడ్-19 ఈ టైంలో దేశంలో సమిష్టి డిమాండ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అగ్రిగేట్ డిమాండ్ పెరగాలి అంటే దేశంలో మనం అవలంబించాల్సిన విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని పట్ల అవగాహన అవసరం. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలు, ఇటీవల నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతుల ఆందోళనలో భాగంగా మనం ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ వీటి పట్ల కొంత అవగాహన అనేది మనకు ఉండటం అవసరం. అలాగే ఇటీవల ఎస్ బ్యాంక్ సంక్షోభం కానివ్వండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ సంక్షోభం కానివ్వండి, వాణిజ్య బ్యాంకుల్లో రికవరీ కాని రుణాలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అవస్థాపన సౌకర్యాలు, పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నమూనా, ఎంఎస్ఎంఈ రంగం సూక్ష్మ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అలాగే జాతీయ భూ రికార్డుల ఆధునికీకరణకు సంబంధించినటువంటి విధానాలు, అలాగే మహిళా సాధికారతకు సంబంధించి ప్రభుత్వం యొక్క విధానాలు, ఆర్థిక సంఘం నేపథ్యంలో 15వ ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ సంబంధించినటువంటి ఒక అవగాహన, ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించినటువంటి ఒప్పందాలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయాలు సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు పరిశీలించాలి. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా మొత్తం సబ్జెక్ట్లో అనేక టాపిక్స్ని కవర్ చేసేటటువంటి అంశాలు. ముఖ్యంగా మీరు కోవిడ్-19 సంబంధించి కానివ్వండి, కోవిడ్-19 సమయంలో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి వర్షను ఇక్కడ సమిష్టి డిమాండ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. సమిష్టి డిమాండ్ పెరగాలి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అభిలషణీయ ద్రవ్య విధానాన్ని అవలంబించాలి, ప్రభుత్వము అభిలషణీయ కోశ విధానాన్ని అవలంబించాలి. ఈ ద్రవ్య విధానము, కోశ విధాన సాధనాలు
ఆ సాధనాలను ఎలా ఉపయోగించాలి అనే దాని పట్ల మీకు ఎక్కువ అవగాహన అవసరం. నూతన వ్యవసాయ చట్టాల గురించి మీకు అవసరం. అలాగే బడ్జెట్ ఇటీవల రేపు 2021-22 కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లు మీరు పరిశీలించాలా. బడ్జెట్ నుంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వివిధ సంస్థల వృద్ధి అంచనాలు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా దీంతోపాటు మీరు ఇటీవల ఎస్ బ్యాంక్ సంక్షోభం కానివ్వండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ సంక్షోభం, అనేక టాపిక్స్ నేను ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు పరిగణలో తీసుకోవాలి. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2లో, అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్స్లో కూడా పథకాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు మీరు తప్పనిసరిగా మీరు అటువంటి ప్రశ్నను ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇప్పటి వరకు అనేక ప్రశ్నాపత్రాల్లో కవర్ అయినటువంటి పథకాలు. అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి వందన యోజన, ఇటీవల సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో కూడా వందన యోజన గురించి ఇవ్వడం జరిగింది. అలాగే ఆయుష్మాన్ భారత్ యోజన, స్వమిత్వ యోజన, గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్, అదేవిధంగా ఇటీవల డిజిటల్ ఇండియా పథకం, డిజిటల్ ఇండియా, కొన్ని పథకాలను ఇస్తూ ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అడిగే అవకాశం ఉంటుంది. కొన్ని పథకాల యొక్క లక్ష్యం ఏంటి అనేది అడిగే అవకాశం ఉంది. ఈ పథకం కింద ఎంతోమంది లబ్ధిదారులు అని అడిగే అవకాశం ఉంది. ఇటువంటి పథకాల పట్ల మీకు డేటా, అథెంటిక్ డేటా ఇన్ఫర్మేషన్ కొరకు మీరు ఎకనామిక్ సర్వేని మీరు అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్టార్టప్ ఇండియా పథకం కానివ్వండి, స్కిల్ ఇండియా అనేటువంటి పథకం కానివ్వండి, స్మార్ట్ ఇండియాకి సంబంధించి కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్, ఇటువంటి పాలసీలు, ఇటువంటి స్కీమ్స్, వీటి పట్ల అవగాహన అవసరం. మీకు అడిగేటటువంటి ఎకనామిక్స్ రిలేటెడ్ 15 to 20 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లో ఒక్కోసారి మీరు కరెంట్ అఫైర్స్లో బాగా మొత్తం కలుపుకొని 25 క్వశ్చన్లు కూడా అవకాశం ఉంటుంది. మీరు 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ తప్పనిసరిగా ప్రోగ్రామ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నేను కరెంట్ అఫైర్స్ లిస్ట్ కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఓవరాల్గా ఎకానమీకి సంబంధించి ఎకానమీ సిలబస్లో భాగంగా మీరు ఆర్థిక సమస్యల్లో పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పట్ల మీరు వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, IMF అండ్ IBRD, వ్యవసాయ రంగం సపరేట్గా, పారిశ్రామిక రంగం, సేవా రంగం, వీటిని మీరు మరోవైపు ట్యాక్సేషన్ పాలసీ, మొత్తం ట్యాక్స్ సిస్టమ్స్, వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి. ఓవరాల్గా నేను మీకు ప్రశ్నలు ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, నెంబర్ 2 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏ అంశాలను మీరు అధ్యయనం చేయాలా, మరోవైపు పథకాలకు సంబంధించి ఏ పథకాలను మీరు అధ్యయనం చేయాలా, అలాగే ఏ టాపిక్స్ గురించి మీరు ఎక్కువగా దృష్టి సారించాలి అనేటువంటి అంశాలపైన మీరు దృష్టి కేంద్రీకరించాలి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఉత్పత్తి వృద్ధి గురించి కూడా మీరు కొంత అవగాహన ఏర్పరచుకోండి. ముఖ్యంగా COVID-19 రావడానికి ముందు సమయంలో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అభిప్రాయంలో 2017లో ప్రపంచ ఉత్పత్తి వృద్ధి 3.8%, 2018లో 3.6%, 2019లో 2.9%గా అంచనా వేసింది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ COVID-19 ముందు కాలంలో 2019లో 2.9% వృద్ధిని అంచనా వేసింది. అయితే క్రిత సంవత్సరాలతో పోల్చినప్పుడు 2019లో తక్కువ. మొత్తంగా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానితో పోల్చినా కూడా 2019లో ఉత్పత్తి వృద్ధి తక్కువ ప్రపంచవ్యాప్తంగా అని వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేసింది. అయితే మరియు ఈ నేపథ్యంలో COVID-19 కారణంగా ప్రపంచ ఉత్పత్తి వృద్ధి ఇంకా ఎక్కువగా క్షీణించింది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పుంజుకోగలదని ఇటీవల OECD నివేదిక పేర్కొనడం జరిగింది. OECD నివేదిక ప్రకారం 2021లో 4.5%, 2022లో 3.75% ప్రపంచ ఉత్పత్తి వృద్ధి ఉండగలదు అని OECD నివేదిక అభిప్రాయపడింది. ఇటువంటి వర్షన్స్ కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో అంటే డిఫికల్టీ లెవెల్ ఒక్కోసారి అధికంగా ఉంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. నెక్స్ట్, ఈ ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమల పనితీరు మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. ఈ కరోనా సమయంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమలో రాబడి వృద్ధి అధికంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ రెస్పిరేటరీ వెంటిలేటర్ తయారీ, పంచదార ఉత్పత్తి, కార్గో ఎయిర్లైన్స్, మిలిటరీ నౌకా నిర్మాణం, పౌర సంబంధాల ఏజెన్సీలు, మ్యూజిక్ ఉత్పత్తి మరియు పంపిణీ, ఎయిర్పోర్ట్ల నిర్వహణ, బేకరీ ఉత్పత్తుల తయారీ, అకౌంటింగ్ సర్వీసులు. ఈ సర్వీసుల్లో రెవెన్యూ వృద్ధి పెరిగింది
ఈ కోవిడ్-19 టైంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని రంగాలలో రాబడి వృద్ధి ఏ రంగాల్లో అధికంగా తగ్గింది అంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్, వాణిజ్య రియల్ ఎస్టేట్, కార్లు మరియు ఆటోమొబైల్ అమ్మకాలు, కోల్ మైనింగ్, మెరైన్ అండ్ కంటైనర్ల టెర్మినల్ నిర్వహణ, ఆటో పరికరాల తయారీ, నౌకలు మరియు పడవల నిర్మాణం, ఎయిర్లైన్స్, వార్తాపత్రికల ప్రచురణ, ఇటువంటి రంగాల్లో రాబడి వృద్ధి తగ్గింది. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకున్నటువంటి విధానాల కారణంగా, ముఖ్యంగా ఈ విధానాల కారణంగా ప్రపంచ వృద్ధి రేటులో పురోగమనం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఉపాధి పెరిగినా కూడా అల్ప ఉద్యోగిత, అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోవైపు పర్యాటక రంగం యొక్క వృద్ధి తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ క్రమంలో డిజిటల్ నైపుణ్యత పెంచడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ విద్యను అందరికీ అందించడానికి, అటు ఇండివిజువల్స్ కానీ, ఇటు టీచర్సు, అటు విద్యార్థులు, వీళ్ళందరికీ అందించేటటువంటి విధంగా డిజిటల్ విద్యకు సంబంధించి ప్రభుత్వ పెట్టుబడులు పెరగాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇటువంటి కొన్ని అంశాల పట్ల కొంత అవగాహన ఏర్పాటు చేసుకోండి. ఇటీవల ఒక నివేదిక, మోర్గన్ స్టాన్లీ నివేదిక ఈ విధంగా అభిప్రాయపడింది. 2021 ఏప్రిల్ నాటికి ప్రపంచ డిమాండ్, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్ పెరగాలి, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా సమిష్టి డిమాండ్ పెరుగుతుంది అని మోర్గన్ స్టాన్లీ నివేదిక పేర్కొనడం జరిగింది. ఒకవైపు వ్యక్తుల వినియోగ వ్యయం పెరుగుతుందని, అంటే ఇండివిజువల్ మన వినియోగ వ్యయాన్ని పెంచుతామని, మరొక వైపు పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి వాళ్ళు కూడా పెట్టుబడులు పెంచుతారని చెప్పి ఈ నివేదిక అభిప్రాయపడటం జరిగింది. తద్వారా రాబోయే రోజుల్లో ఆహార ఉత్పత్తులు తయారు చేసే సంస్థల్లో ప్లాంట్ బేస్డ్ ఉత్పత్తులపై, ఆహార ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలలో ప్లాంట్ ఆధారిత ఉత్పత్తులపై పెట్టుబడులు అధికంగా ఉంటాయని ఈ S&P గ్లోబల్ రేటింగ్ అభిప్రాయపడటం జరిగింది. ఓవరాల్గా ప్రపంచ వృద్ధికి ఏ అంశాలు వృద్ధి పురోగమనానికి ఏ అంశాలు దోహదపడతాయి, ఈ కరోనా టైంలోనూ ఏ పరిశ్రమలో రాబడి వృద్ధి అధికంగా ఉంది, ఏ పరిశ్రమలో రాబడి వృద్ధి తగ్గింది అని, అలాగే ఈ టైంలో ఈ వృద్ధి పురోగమనానికి ఏ చర్యలు అవసరం అనేటువంటి అంశాలపైన కూడా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంత అవగాహన ఉంచుకోవాలి. గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యేటటువంటి వారు కూడా కొంత ఈ మేర గ్రూప్ 1 స్థాయిలో నేను ఇప్పుడు చెప్పినటువంటి మేర ప్రిపేర్ కావాలి. ఈ మధ్య కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కొన్ని ప్రశ్నపత్రాలు నేను పరిశీలించినప్పుడు ఆ ప్రశ్నలో కొంత డిఫికల్టీ లెవెల్ కూడా పెరుగుతూ ఉన్నది. అందువల్ల మీరు కొన్ని అంశాలకి ఒక లెవెల్కి పరిమితం కాకుండా మీరు ప్రతి అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేయడానికి మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మొత్తంగా మీకు మెటీరియల్కి సంబంధించి 2008 నుండి సాక్షి న్యూస్ పేపర్, భవిత, తర్వాత విద్య, అనేక సబ్జెక్ట్స్, అనేక అంశాల పట్ల వీరు సమగ్రమైనటువంటి స్టడీ మెటీరియల్ రూపొందించారు. ముఖ్యంగా ఈ సాక్షి రూపొందించినటువంటి ఈ సమగ్రమైనటువంటి మెటీరియల్ని నేను ప్రామాణికంగా భావిస్తా. అంటే నాకున్న అనుభవం దృష్టిలో ఉంచుకొని 2008 తదుపరి నేను సుమారు 600 ఆర్టికల్స్ నేను ఎకానమీ పైనే నేను రాయటం జరిగింది. అదేవిధంగా మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించిన నిపుణులు కూడా మొత్తం సమగ్రమైన మెటీరియల్ రూపొందించారు. ఈ మెటీరియల్ మీకు సాక్షి వెబ్సైట్ ద్వారా మీరు సంగ్రహించుకోండి. ఇంకా అదనంగా మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇండియన్ ఎకానమీ మిశ్రా అండ్ పూరి అనేటువంటి టెక్స్ట్ బుక్ కానీ, ఇండియన్ ఎకానమీ ఉమా అండ్ కపిల అనేటువంటి టెక్స్ట్ బుక్, ఇవి మీకు ఎకానమీకి సంబంధించి మీరు ప్రిపేర్ కావడానికి ఉపకరిస్తాయి. వీటితో పాటు ఎకనామిక్ సర్వే కంపల్సరీగా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. చాలా ఎగ్జామ్స్లో నేను గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పరిశీలించినప్పుడు మొత్తం 20-25 క్వశ్చన్స్లో 7 to 10 క్వశ్చన్స్ ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే అన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అన్ని సెక్టర్స్ కవర్ అవుతాయి. కాబట్టి మీరు ఎకనామిక్ సర్వే పరిశీలించండి, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ పరిశీలించండి. వీటితో పాటు మీరు సాక్షి స్టడీ మెటీరియల్ అనేది ఎప్పటికప్పుడు ఈ వర్తమాన అంశాలను కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సమీకరించి వెబ్సైట్లో నిర్వహిస్తున్నారు. దీన్ని మీరు కూడా ప్రామాణికంగా భావించాలి. ఈ విధంగా మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు గ్రూప్ 4 విద్యార్థులందరూ కూడా మీరు సక్సెస్ కావాలని ఆశిస్తూ మా సాక్షి వెబ్సైట్ ద్వారా మేము అందించేటటువంటి మెటీరియల్ను ఉపకరించుకొని మీరందరూ
మీ ఆశయాలన్నీ సాధిస్తారని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చిన సాక్షి education.comకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.